నమస్కారం అండి. నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. ఎస్బీఐ ఓడి ఖాతాకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఉదాహరణ సಮೇతంగా తెలుసుకోబోతున్నామండి. ప్రశ్న వచ్చి ఇంతకు ఈ ఓడి అకౌంట్ అంటే ఏమిటి? ఈ ఓడి అకౌంట్ను బ్రాంచ్ను కాంటాక్ట్ కావాల్సిన అవసరం లేకుండా ఏ విధంగా అప్లై చేయాలి అనే అంశానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగిందండి ఇటీవల. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కాగితరహితంగా ఉంటుందండి. బ్రాంచ్ను కాంటాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ ఓడి అకౌంట్ అనేది అతి తక్కువ వడ్డీ రేటుతో మనకు జనరేట్ చేయబడుతుంది కూడా. అలాగే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదండి. ఒక మాటలో చెప్పాలంటే మనకు ఈ ఓడి అకౌంట్ అనేది కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపలే జనరేట్ చేయబడుతుందండి. ఈ విధంగా మీరు పొందిన ఓడి అకౌంట్పై మీకు ఫుల్ ట్రాన్సాక్షన్ రైట్స్ అనేవి వెంటనే రావడం కూడా జరుగుతుందండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు చేసినటువంటి ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మాత్రం మీరు ఓడి అకౌంట్ను పొందలేరండి. ఇక తర్వాత ప్రశ్న వచ్చి మనము ఈ ఓడి అకౌంట్ను ఏ సమయంలో అప్లై చేయాలి? మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఓడి అకౌంట్ను అప్లై చేసిన తర్వాతే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల మధ్య అప్లై చేయవలసి ఉంటుందండి. మీరు ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ఉపయోగించి ఏ సమయంలో అయినా సరే ఓడి అకౌంట్ను అప్లై చేయవచ్చును అనుకుంటా అండి. ఎందుకంటే నేను ఇటీవల ఈ ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ఉపయోగించి ఓడి అకౌంట్ను పొందడం జరిగిందండి. మీరు ఆ విషయాన్ని ఈ స్క్రీన్లో కూడా చూడవచ్చు. నేను నా ఓడి అకౌంట్ను 2019 సంవత్సరం ఆగస్టు 18వ తేదీన పొందడం జరిగిందండి. ఆ రోజు ఆదివారం కూడా అండి. అప్పుడు 8 గంటల లోపు అనగా ఉదయం 7 గంటల 38 నిమిషాలకు నేను ఓడి అకౌంట్ను పొందడం జరిగిందండి. కాబట్టి బెటర్ చాయిస్ ఏమిటంటే మీరు ఓడి అకౌంట్ను అప్లై చేయాలని భావిస్తే ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ఉపయోగించి చేయడం మంచిదండి. ఎందుకంటే మనం ఉదయం 8 గంటల లోపు కూడా మనం ఓడి అకౌంట్ను పొందవచ్చును కూడా. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి ఇంతకు మనం ఎన్ని ఓడి అకౌంట్లను పొందవచ్చు? మీరు చేసినటువంటి 30,000 మరి ఆ పైన ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు ఈ ఓడి అకౌంట్ను పొందవచ్చండి. నాకైతే 2 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయండి. ఒక్కొక్క ఫిక్స్డ్ డిపాజిట్పై నేను ఒక్కొక్క ఓడి అకౌంట్ను పొందడం జరిగింది. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టుగా మీ ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు ఓడి అకౌంట్ను పొందగలరు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక్క ఫిక్స్డ్ డిపాజిట్పై ఒక్క ఓడి అకౌంట్ మాత్రమే వస్తుందండి. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి మనకు ఓడి లిమిట్ అనేది ఎంత వస్తుంది? దీనికి సమాధానం వచ్చి మీరు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ రకానిపై ఈ ఓడి లిమిట్ అనేది ఆధారపడి ఉంటుందండి. మీ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక ఎస్టీడీఆర్ కేటగిరీకి సంబంధించినదై ఉంటే మీ ఓడి లిమిట్ అనేది అందులో 90% వరకు వస్తుందండి. ఉదాహరణకు మీ ఎస్టీడీఆర్ అనేది ₹1,00,000 అనుకుందామండి. అప్పుడు అందులో 90% అనగా మనకు 90,000 రూపాయల వరకు పొందవచ్చండి. ఒకవేళ మీరు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది టీడీఆర్ కేటగిరీకి సంబంధించినది అనుకుందామండి. అప్పుడు మీరు చేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లో 75% వరకు వస్తుందండి. ఉదాహరణకు మీ టీడీఆర్ అనేది ₹1,00,000తో కూడుకొని ఉందనుకోండి. అప్పుడు అందులో 75% అనగా ₹75,000 వరకు వస్తుందండి. నా అడ్వైజ్ ఏమిటంటే మీరు ఎస్టీడీఆర్ కేటగిరీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ ఓడి అకౌంట్ను అప్లై చేయండి. ఎందుకంటే మనం అందులో 90% వరకు పొందవచ్చండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇలా పొందిన ఓడి అమౌంట్ అనేది మీ సేవింగ్ అకౌంట్ వచ్చి క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. దానికంటూ ఒక అకౌంట్ అనేది జనరేట్ కావడం జరుగుతుందండి. ఆ అకౌంట్లో వచ్చి ఆ ఓడి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఓడి అకౌంట్లో నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే ఓడి అకౌంట్లోని అమౌంట్ను మనం ఎంత వాడితే దానికి మాత్రమే మనం వడ్డీ చెల్లించవలసి ఉంటుందండి. అనగా ఉదాహరణకు మన ఓడి లిమిట్ అనేది 90,000 అనుకుందామండి. ఆ 90,000 రూపాయల్లో మనం ఎంత వాడితే దానికి మాత్రమే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది, కానీ మొత్తానికే కాదండి. కాబట్టి ఎస్బీఐ ఓడీలో ఉన్నటువంటి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎంత వాడితే దానికి మాత్రమే మనం వడ్డీ చెల్లించవలసి ఉంటుందండి. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి ఓడి అకౌంట్ యొక్క వడ్డీ రేటు ఎంత? దీనికి సమాధానం వచ్చి మీరు కనుక ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓడి అకౌంట్ను చేసినట్లయితే అప్పుడు మీ ఫిక్స్డ్ డిపాజిట్పై 1% అదనంగా, అనగా మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక 7% అనుకుందామండి, అప్పుడు మీ ఓడి అకౌంట్ యొక్క వడ్డీ రేట్ అనేది 8% ఉంటుందండి. ఒకవేళ మీరు మీ ఓడి అకౌంట్ను ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ద్వారా అప్లై చేశారనుకుందామండి, అప్పుడు మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్పై 0.75% అదనంగా చెల్లించవలసి ఉంటుందండి. ఉదాహరణకు మీ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 7%తో చేశారనుకుందామండి, అప్పుడు అందుకు అదనంగా 0.75%, అనగా మొత్తం 7.75%తో మీ ఓడి అకౌంట్ యొక్క వడ్డీ రేటు అనేది నిర్ణయించబడుతుందండి. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఓడి అకౌంట్ కనుక అప్లై చేయాలని భావిస్తే ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ ఎంచుకోవడం మంచిదండి. ఎందుకంటే మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్పై కేవలం 0.75% మాత్రమే అదనంగా చెల్లించవలసి ఉంటుంది కాబట్టి. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి మన యొక్క ఓడి అకౌంట్పై డెబిట్ కార్డును పొందవచ్చా? తప్పకుండా మీ ఓడి అకౌంట్పై డెబిట్ కార్డును పొందవచ్చండి. నా ఓడి అకౌంట్పై నేను గ్లోబల్ కార్డు పొందడం జరిగిందండి, చిప్ బేస్డ్. నేను ఈ డెబిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లో అమౌంట్ను డ్రా చేయడం జరిగింది, అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయడం జరిగిందండి. పిఓఎస్ టెర్మినల్లో స్వైప్ మాత్రం ఇంతవరకు చేయలేదండి. కాబట్టి మీ ఓడి ఖాతాపై మీకు డెబిట్ కార్డ్ అవసరం అనిపిస్తేనే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డెబిట్ కార్డును అప్లై చేయండి. ఈ డెబిట్ కార్డును ఉపయోగించి మీరు ఏటీఎం సెంటర్లో అమౌంట్ను కూడా డ్రా చేయవచ్చునండి. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి మనము ఈ ఓడి అకౌంట్ను యూపీఐ సర్వీస్కు లింక్ చేసుకునవచ్చా? తప్పకుండా లింక్ చేసుకునవచ్చండి. నా ఓడి అకౌంట్ను నేను గూగుల్ పే యూపీఐ అప్లికేషన్కు లింక్ చేసుకోవడం జరిగింది, అలాగే ఫోన్పే యూపీఐ అప్లికేషన్కు లింక్ చేసుకోవడం జరిగిందండి. కాబట్టి మీరు కనుక మీ ఓడి అకౌంట్ను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వాడడం ఇబ్బంది అనిపిస్తే ఇలా గూగుల్ పే, ఫోన్పే, ఎస్బీఐ పే, పేటిఎం, భీమ్ వంటి వాటికి లింక్ చేసుకొని మీరు ఓడి అకౌంట్ను వాడవచ్చండి. మీరు ఈ యూపీఐ సర్వీస్ను ఉపయోగించి దేశంలోని ఏ బ్యాంకుకైనా సరే ఉచితంగా అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చండి. ఎటువంటి ఫీచర్స్ అయితే ఉండవండి. ఇక తర్వాతి ప్రశ్న వచ్చి మనము ఈ ఓడి అకౌంట్లోని అమౌంట్ను ఎన్ని విధాలుగా ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చు? ప్రధానంగా 2 విధాలుగా ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చండి. మొదటి పద్ధతి వచ్చి ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వెబ్ వ్యూ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ అయినటువంటి ఎస్బీఐ యోనో లైట్ అనే అప్లికేషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఎస్బీఐ యోనో అనే అప్లికేషన్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఉపయోగించి మీ సేవింగ్ అకౌంట్లోని అమౌంట్ను ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీ ఓడి అకౌంట్లోనే అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చండి. ఇక రెండవ పద్ధతి వచ్చి మీరు ఈ యూపీఐ సర్వీస్ను ఉపయోగించి కూడా మీ ఓడి అకౌంట్లోని అమౌంట్ను ఇతర బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చండి. సాధారణంగా మనం యూపీఐ సర్వీస్ను వాడాలంటే తప్పకుండా డెబిట్ కార్డును కలిగి ఉండాలండి. కానీ మనకి ఎస్బీఐలో ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే డెబిట్ కార్డ్ సౌకర్యం లేకుండా కూడా యూపీఐ సర్వీస్ను వాడవచ్చండి. డెబిట్ కార్డు లేకుండా యూపీఐ సర్వీస్ను ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనే అంశానికి సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. కాబట్టి మనకి ఎస్బీఐలో ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే మనకు డెబిట్ కార్డ్ సౌకర్యం లేకుండా ఈ యూపీఐ సర్వీస్ని వాడవచ్చండి. రోజుకు ₹1 నుంచి ₹1,00,000 వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కూడా, ఏ బ్యాంకుకైనా సరే. అందుకోసం మీరు ఎస్బీఐ యోనో లైట్లో ఉన్నటువంటి ఈ యూపీఐ సర్వీస్ను వాడవలసి ఉంటుందండి. కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి, ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది.
ఇక చివరి ప్రశ్న వచ్చి ఈ ఓడి అకౌంట్ను ఏ విధంగా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఏ రోజైతే మెచ్యూర్ అవుతుందో సరిగ్గా అదే రోజు ఈ ఓడి అకౌంట్ కూడా ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుందండి. ఈ ఎక్స్పైర్ అయిన ఓడి అకౌంట్ను ప్రధానంగా 2 పద్ధతుల ద్వారా క్లోజ్ చేసుకోవచ్చండి. మొదటి పద్ధతి వచ్చి SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ను వెబ్ ద్వారా లాగిన్ అవుతే మనకు ఎడమవైపు సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అనే మరొక ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ ప్రెస్ చేసినప్పుడు మనకు క్లోజింగ్ ఓవర్ డ్రాఫ్ట్ అగైనెస్ట్ TDR అనే మరొక ఆప్షన్ డిస్ప్లే అవుతుందండి. మీరు ఆ ఆప్షన్ ఎంచుకొని మీరు ఈ ఓడి అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చండి. మీరు రిక్వెస్ట్ చేసిన 24 గంటల లోపల ఈ ఓడి అకౌంట్ను క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. నేను ఇటీవల నా మరొక ఓడిను ఈ పద్ధతి ద్వారా క్లోజ్ చేసుకోవడం జరిగిందండి. కానీ నేను నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఓడి అకౌంట్ అనేది ఈ పద్ధతి ద్వారా క్లోజ్ అవ్వడం జరగదండి. ఇక తర్వాత పద్ధతి వచ్చి మీరు మాన్యువల్గా బ్యాంకుకు వెళ్ళి ఈ ఓడి అకౌంట్ను క్లోజ్ చేసుకోవచ్చండి. ఇందుకోసం మీరు జస్ట్ ఒక చిన్న లెటర్ రాసిస్తే సరిపోతుందండి. ఇలా నా ఓడి అకౌంట్ను క్లోజ్ చేసుకోవాలని భావిస్తున్నాను, నా ఓడి అకౌంట్ నెంబర్ ఇది కాబట్టి దయచేసి క్లోజ్ చేయండి అని మీరు సంతకం చేసి ఒక లెటర్ రాసిచ్చి బ్యాంకులో సబ్మిట్ చేస్తే ఆ బ్యాంకు వారు అదే రోజు మీ ఓడి అకౌంట్ను క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియోలో నేను SBI ఓడి ఖాతాకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు అనే అంశాన్ని మీకు ఉదాహరణ సಮೇతంగా తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.